హలో. ఈ వీడియోలో వచ్చేసరికి మనం ఏం చేస్తామంటే ఏవైతే లెటర్స్ అనేవి మనం ఎక్స్ట్రాక్ట్ చేసామో యూజింగ్ గూగుల్ కొలాబ్ పైథాన్ కోడ్ అనేది ఎక్స్ట్రాక్ట్ చేసిన లెటర్స్ యొక్క బార్డర్స్ అనేవి ఇప్పుడు తీసేయడానికి మనం ఇప్పుడు ఈ వీడియో చూడబోతున్నాం. ఇక్కడ ఏవైతే ప్రతి ఒక్క దానికి బార్డర్స్ ఉన్నాయో ప్రతి ఒక్క లెటర్కి ఆ లెటర్కి ఉన్న బార్డర్స్ అనేవి ఈ వీడియోలో మనం తీసేయబోతున్నాం. అండ్ ఇక్కడ చూసుకుంటే కనుక లెటర్ 11 అండ్ లెటర్ 55 ఈ రెండు లెటర్స్ ఏమవుతున్నాయంటే ఎక్సీడింగ్ ది బార్డర్ని ఎక్సీడ్ చేస్తున్నాయి. ఏవైతే లెటర్స్ బార్డర్ని ఎక్సీడ్ చేస్తున్నాయో అవి మాన్యువల్గానే మనం మాన్యువల్గానే దాన్ని చేయాలి. అండ్ ఏవైతే లెటర్స్ ఎక్సీడ్ చేయకుండా ఓన్లీ ఈ బార్డర్ని టచ్ అయినా పర్లేదు బట్ ఎక్సీడ్ అవ్వకుండా ఉన్న లెటర్స్ అన్నిటిని మనం డైరెక్ట్ గూగుల్ కొలాబ్ కోడ్లో చేయొచ్చు. ఏవైతే బార్డర్స్ ఎక్సీడ్ అవుతున్నాయో ఆ లెటర్స్ వరకు మాత్రం మనం మాన్యువల్లో ఫోటోషాప్లో చేయాలి. దట్స్ ద థింగ్. అండ్ దీన్ని చేయడానికి నేను ఏదైతే డిస్క్రిప్షన్లో ఉందో దాంట్లో లింక్ దానికి సంబంధించిన ప్రతి ఒక్క కోడ్ అనేది నేను ప్రొవైడ్ చేస్తాను. అండ్ స్టెపింగ్ అప్ టు ది గూగుల్ కొలాబ్ ఇలా మన ఒక అకౌంట్లో గూగుల్ కొలాబ్ని ఓపెన్ చేసి దానికి సైన్ ప్రాసెస్ ఫస్ట్ మనం చూసాం. ఆ తర్వాత చేంజ్ రన్ టైప్లో T4 GPU యూజ్ చేస్తున్నాం టు బీ గుడ్ అండ్ ఫాస్ట్ యాక్సెస్ టు ది కోడ్. దాని తర్వాత నేను డిస్క్రిప్షన్లో కోడ్ అనేది అవైలబుల్ చేస్తాను. ఆ డిస్క్రిప్షన్లో కోడ్ యూజ్ చేసుకొని మీరు ఆ కోడ్ యూజ్ చేసుకొని రన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక న్యూ ఫోల్డర్ అనేది క్రియేట్ చేస్తున్నాను. ఆ న్యూ ఫోల్డర్ పేరు 79. ఏవైతే 79 పేజీలో ఉన్న ప్రతి ఒక్క లెటర్ అనేది నేను ఎక్స్ట్రాక్ట్ చేసుకొని ఉన్న ఫోల్డర్ పేరు 79. ఆ 79 పేజీలో లెటర్ 11 అండ్ లెటర్ 55 అనేవి ఈ రెండు మాత్రం బార్డర్ని ఎక్సీడ్ అయ్యాయి. వీటిని మాత్రం నేను దాంట్లోకి అప్లోడ్ చేయకుండా మిగతా లెటర్స్ అన్నిటిని కూడా దాంట్లోకి అప్లోడ్ చేస్తాను. దానికి చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ లెటర్ 79 దగ్గర ఉన్న ఈ 3 డాట్స్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత అప్లోడ్ అని పెట్టిన తర్వాత మీకు ఏవైతే ఎక్స్ట్రాక్ట్ చేసుకున్న లెటర్స్ ఎక్కడున్నాయో అక్కడికి పోయి నేను ఇప్పుడు చేయబోయేది 79 క్లిక్ చేసుకున్నాను. దాని తర్వాత ఒక లెటర్ని లెటర్ని పట్టుకొని కంట్రోల్ ఆల్ కొట్టాలి. కంట్రోల్ ఆల్ కొట్టినప్పుడు అన్ని లెటర్స్ మనకి సెలెక్ట్ అవుతాయి. తర్వాత మనకు అవసరం లెటర్స్ ఏమేంటివి లెటర్ నెంబర్ 11 దాన్ని కంట్రోల్ పెట్టుకొని లెటర్ నెంబర్ 11ని తీసుకుంటే డీసెలెక్ట్ అవుతుంది. తర్వాత లెటర్ నెంబర్ 55 దీన్ని కూడా కంట్రోల్ పట్టుకొని సెలెక్ట్ చేస్తే డీసెలెక్ట్ అవుతుంది. లెటర్ నెంబర్ 11 లెటర్ నెంబర్ 55ని డీసెలెక్ట్ చేశాను. తర్వాత ఇక్కడ ఓపెన్ని కొట్టాను. ఓపెన్ని కొట్టిన తర్వాత ఒక వార్నింగ్ ఇస్తుంది. ఓకే నొక్కేసి ఆ వార్నింగ్ తర్వాత మనం అన్ని లెటర్స్ అనేవి గూగుల్ కొలాబ్లోకి పంపించేసాం. అది ఒక 2 minutes టైం అనేది తీసుకుంటుంది. దాని తర్వాత ఇక్కడ దీనికి ఏం నేమ్ ఇచ్చాము 79 ఇచ్చాము. కాపీ చేసుకోండి పాత్ అండ్ 79 అనేది ఇక్కడ పేస్ట్ చేయండి. ఇక్కడ ఏదైతే ఇన్పుట్ ఫోల్డర్ పార్ట్ ఉంటుందో దాన్ని పేస్ట్ చేసేసి తర్వాత ఇక్కడ ఏదైతే నెంబర్ మీరు ఇచ్చుకుంటారో దాని నెంబర్ ఇవ్వండి 79. తర్వాత రన్ చేయండి. ఇక్కడ రన్ చేసిన తర్వాత ప్రతి ఒక్క దానికి క్రాప్ చేసి ఒక ఫోటో ఇమేజెస్ అనేది వస్తుంది. దాని తర్వాత ఇది మొత్తం రన్ అయిన తర్వాత మనకు ఒక ఫైల్ వస్తుంది క్లీనడ్ 79 అనేసి. ఈ క్లీనడ్ 79లో మనకి ఏవైతే క్రాప్ చేసిన ఇమేజెస్ అన్నీ ఇక్కడ మనకి అవైలబుల్గా ఉంటాయి. దాని తర్వాత ఏదైతే మనం క్లీన్ చేసుకొని క్లీనడ్ 79 అనే ఫైల్ అయితే మనకి క్రియేట్ అయిన తర్వాత దాన్ని ఒక జిప్ చేయాలి. జిప్ చేయడం కోసం ఈ కోడ్ అనేది పైథాన్ కోడ్ అనేది యూజ్ చేస్తాం. ఇక్కడ ఏం చేస్తామంటే ఏదైతే మన ఫోల్డర్ నేమ్ ఉంటుందో అది క్లీనడ్ 79 అనే ఫోల్డర్ నేమ్ ఇక్కడ ఇస్తాము. ఆ తర్వాత అవుట్పుట్ అచీవర్ అంటే అవుట్పుట్లో ఏమనేది మనకి నేమ్ రావాలి ఆ జిప్ ఫైల్ నేమ్ అనేది చూస్తాం. ఇక్కడ క్లీనడ్ 79 అనే ఇచ్చాను నేను కూడా. దాని తర్వాత ఈ బటన్ని కనుక ప్రెస్ చేస్తే డైరెక్ట్గా మనకి డౌన్లోడ్ అయిపోతుంది. అండ్ ఇక్కడ జిప్ ఫైల్ అనేది డైరెక్ట్గా ఫామ్ కూడా అవుతుంది. కాబట్టి ఈ కోడ్ యూజ్ చేసుకొని మనం డౌన్లోడ్ చేసుకోవడానికి జిప్ ఫైల్ చేసుకోవడానికి ఉంటుంది. ఇక్కడ జిప్ ఫైల్ డౌన్లోడ్ అయిన జిప్ ఫైల్ ఓపెన్ చేసుకుంటాం. ఓపెన్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రాక్ట్ ఆల్ కొడతాం. ఎక్స్ట్రాక్ట్ ఆల్ కొట్టిన తర్వాత బ్రౌజ్ చేసి మీరు ఏవైతే ఈ
క్లీన్డ్ ఫైల్స్ కానీ ఎక్స్ట్రాక్టెడ్ ఫైల్స్ కానీ ఎక్కడ ఉన్నాయో దాంట్లో పెట్టుకోండి. నాకు వచ్చేసరికి ఎక్స్ట్రాక్టెడ్ ఫైల్స్ అనేవి డెస్క్టాప్ మీద ఉన్నాయి కాబట్టి ఎక్స్ట్రాక్టెడ్ ఫైల్స్లో 79ని సెలెక్ట్ చేసుకుంటాను. సెలెక్ట్ చేసుకొని సెలెక్ట్ ఫోల్డర్ కొట్టేసి ఎక్స్ట్రాక్ట్ కొట్టిన తర్వాత ఇక్కడ రీప్లేస్ అని అడుగుతుంది. ఇక్కడ 52 ఐటమ్స్లో మనం 50 ఐటమ్స్ మాత్రమే సెలెక్ట్ చేసుకున్నాం. 2 ఐటమ్స్ ఏవైతే 11, 55 ఉన్నాయో లెటర్స్ అవి ఏమవుతున్నాయి, ఆ బార్డర్ కంటే ఎక్సీడ్ అవుతున్నాయి కాబట్టి మనం వాటిని వదిలేసి మిగతా 50 లెటర్స్ని సెలెక్ట్ చేసుకొని దీనిలో పంపించాం కాబట్టి 50 ఫైల్స్ మనం ఫైల్స్ని రీప్లేస్ చేయడానికి ఇచ్చేసిన తర్వాత మనం ఫైల్లో ఉన్నది ఇందాక యూజ్ చేసిన 79 అనేది ఇప్పుడు ఎలా మారినది, ఓన్లీ లెటర్ 11 అండ్ లెటర్ 55 మాత్రమే మనకి క్రాప్ ఇప్పుడు మాన్యువల్గా చేసుకోవడానికి ఉన్నది. తర్వాత మీరేం చేయాలి, రిఫ్రెష్ కొట్టేసి మీకు ఏదైతే అడాబ్ ఫోటోషాప్ CS6 అనేది ఒకటి ఇచ్చానో సాఫ్ట్వేర్ ఫస్ట్ లోపల, ఆ ఫస్ట్ ఉన్న సాఫ్ట్వేర్ని తీసి ఓపెన్ చేసి ఇట్స్ టేక్ few minutes to open. తర్వాత ఆ ఫైల్స్ ఏవైతే 11 and 15 ఉన్నాయో వాటిని ఓపెన్ చేసుకోవాలి. ఇది డెస్క్టాప్ మీద ఎక్స్ట్రాక్టెడ్ ఫైల్స్ లోపల దాని లోపల 79 ఉంది. 79 లోపల ఉన్నాయి లెటర్ 11 అండ్ లెటర్ 55. 2 లేదా ఒకటి కంటే ఎక్కువ ఫైల్స్ని మనం కనుక ఒకేసారి సెలెక్ట్ చేసుకోవాలంటే కంట్రోల్ పెట్టుకొని ఆ 2 ఫైల్స్ సెలెక్ట్ చేసుకొని ఓపెన్ అని కొట్టాలి. కొట్టిన తర్వాత ఇక్కడికి వచ్చేసి నార్మల్గా ఇది తీసేసుకుంటూ ఇక్కడికి వచ్చేసి ఇప్పుడు ఈ టూల్ యూజ్ చేసుకొని మొత్తాన్ని Ctrl+X చేసుకోవాలి. అంటే కాపీ కట్ చేస్తున్నాము, Ctrl+N చేస్తే న్యూ అనేది వస్తుంది. ఏదైతే ఇందాక ఏ సైజు ఉందో అదే సైజుకి ఇప్పుడు వచ్చేస్తుంది. ఇక్కడ పేస్ట్ చేసుకొని ఎరేస్ టూల్ ఉంటుంది. ఈ ఎరేస్ టూల్ యూజ్ చేసుకొని మనం బార్డర్స్ మొత్తం తీసేసుకోవాలి. ఏవైతే బార్డర్స్ ఇక్కడ ఉన్నాయో ఆ బార్డర్స్ మొత్తాన్ని తీసేసుకొని వేసేసుకుందాం. దీనికంటే ఈజీ ప్రాసెస్ నాకు తెలిసినంత వరకు అయితే లేదు. దీనికంటే ఈజీ ప్రాసెస్ ఏమన్నా ఉందా అనేసి అయితే ఫోన్ చేయొచ్చు. ఇలా చేసేసుకొని ఇంకా సూక్ష్మంగా చేయాలంటే ఇక్కడ ఉన్న దాన్ని పర్సెంటేజ్ 200కి పెంచుకోండి. 200కి పెంచుకుంటే ఇంకా మనకి నీట్గా అర్థమవుతుంది. తర్వాత కావాల్సినంత వరకు క్రాప్ చేసేసుకొని దీన్ని Ctrl+S చేసేస్తాం. చేసిన తర్వాత 79లో PNG అనే దానికైనా JPGకైనా చేసుకోవచ్చు. నేను JPG తీసుకుంటున్నాను. తర్వాత దీని లెటర్ అంతా లెటర్ 11 ఓకే .png. ఇక్కడ PNG ఫైల్ తీసుకోవాలి. అంటే PNG ఎక్కడ ఉంది, PNG ఫైల్ తీసుకుంటాము. letter.png దీన్ని మనం ఏం చేస్తున్నాము, రీప్లేస్ చేస్తున్నాం. ఓకే, ఐ లైక్ టు రీప్లేస్ ఇట్. ఇప్పుడు ఏమవుతుంది, నాకు ఆ ఫోల్డర్లో Ctrl+S as PNG letter 11 సేవ్. ఓకే, ఇక్కడ వర్కింగ్ డైరెక్టరీ అనేది ఖచ్చితంగా క్లోజ్ చేసుకోవాలి, లేకుంటే సేవ్ కాదు. కాబట్టి ఇక్కడ ఉన్న వర్కింగ్ డైరెక్టరీ క్లోజ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు అప్లై చేస్తాం. Ctrl+S PNG తర్వాత సెలెక్టింగ్ లెటర్ 11 అండ్ సేవ్. ఓకే కొట్టేస్తే ఇప్పుడు చేస్తుంది.
ఓకే కొట్టేస్తే ఇప్పుడు మనకి సేవ్ అయిపోతుంది. మన ఫోల్డర్స్లోకి వెళ్ళి చూస్తే కనుక ఇప్పుడు ఇందాక ఎలా ఉందో ఇప్పుడు మనం ఏదైతే ఎడిట్ చేసిన ఫోటో వచ్చిందో దాంట్లోకి వచ్చింది. తర్వాత ఇంకొక లెటర్ బాకీ ఉంది, అదే లెటర్ 55. దీన్ని కూడా ఈ క్రాప్ టూల్ యూజ్ చేసుకొని క్రాప్ చేసేసుకుంటాం. Ctrl+X అండ్ Ctrl+N యూజ్ చేసుకుంటే న్యూ ఫైల్ అనేది ఒక మనకు వస్తుంది. దాని తర్వాత Ctrl+V చేసేసుకున్న తర్వాత ఇక్కడ ఎరేస్ టూల్ ఉంది, ఎరేస్ టూల్ యూజ్ చేసుకొని క్లీన్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు Ctrl+S చేసేసుకుంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు క్లోజ్ ది వర్కింగ్ డైరెక్టరీ వన్స్. ఎస్ చేసేసేయండి. తర్వాత Ctrl+S చేస్తాము. Ctrl+S చేసి మనకు కావాల్సిన PNG ఫార్మాట్ని తీసుకుంటాము. దాని తర్వాత లాస్ట్కి వస్తే 55 లెటర్ 55 ఉంటుంది. సేవ్ కొట్టేస్తే మనకి ఏవైతే లెటర్ సేవ్ అవ్వాలో అలా సేవ్ అయిపోతుంది. ఇవి సేవ్ చేయడానికి అడిగితే నో అని చెప్పేయండి, పర్లేదు. తర్వాత ఇక్కడ చూసుకుంటే మనకి అన్ని లెటర్స్కి, లెటర్ 55 అయినా లెటర్ 11 అయినా అన్ని లెటర్స్కి బార్డర్ అనేది రిమూవ్ అయిపోతుంది. ఈ ప్రాసెస్ యూజ్ చేసుకొని మీకు ఇచ్చిన 100 పేజెస్ యొక్క లెటర్స్ని ఈ ప్రాసెస్ యూజ్ చేసుకొని దానికి ఉన్న బార్డర్స్ని తీసేయండి. దట్స్ ది ప్రాసెస్. నేను అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, దీనికి సంబంధించిన ఏవైతే కోడ్స్ ఉన్నాయో అవి నేను ఖచ్చితంగా మీకు డిస్క్రిప్షన్లో అవైలబుల్గా పెడతాను, అవి యూజ్ చేసుకోండి. థ్యాంక్ యూ.